విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ కళాభారతి ఆడిటోరియంలోని ఈ నెల 12 నుంచి 16వ తేదీ వరకు పైడా కౌశిక్ నాటకోత్సవాల 2024 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా కళాభారతి కార్యదర్శి రాంబాబు తెలిపారు. బుధవారం కళాభారతి ఆడిటోరియంలోని ఈ నాటకోత్సవాలకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించడంతో పాటు కార్యక్రమాల వివరాలను తెలిపారు. ప్రతిరోజు 2 నాటికలు ప్రదర్శిస్తామన్నారు. ఈ నాటికల్లో పాల్గొనే కళాకారులకు అవసరమైన వసతి, ఇతర పారితోషికం అందిస్తామన్నారు. విశాఖ నగరంలోని కళాకారులు, సంగీత అభిమానులంతా ఈ సాంఘిక నాటిక పోటీల్లోని పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలోని ఏయూ జర్నలిజం మాజీ విభాగాధిపతి జాబివర్ధన్, పైడా సంస్థల అధినేత పైడా కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. హడావిడిలో ఉన్నారు, అయినా వచ్చారు. అది గొప్పతనం. అది ముందుగా మా అధ్యక్షులు మంచి మెల్లిగా రండి, కమిటీ కూర్చోండి, పై కూర్చోండి. అంతేనా? ఆ ప్రైజ్ మనీ సిఎంఆర్ వారు ఇస్తున్నారు. అలాగే కళాభారతి విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ మ్యూజిక్ డ్యాన్స్ తోటి పాటు నాటకాలు, హరికథ, బుర్రకథ, తోలుబొమ్మలాట అన్ని భారతీయ కళల్ని ప్రోత్సహిస్తున్నది. ఒక 5 ఫెస్టివల్స్ మేము జరుపుతున్నాము. 5 నాటకోత్సవాలు కూడా ముఖ్యమైనవి. ఈ నెల 12 నుంచి 16 వరకు 5 రోజులు 9 నాటికలు ప్రదర్శింపబడతాయి. దానికి ముఖ్యంగా పైడా కౌశిక్ మెమోరియల్ తరపున పైడా కృష్ణప్రసాద్ గారు స్పాన్సర్గా ఉండటం, సిఎంఆర్ రమణ గారు ప్రైజులు స్పాన్సర్ చేయటం మాకు ఆనందదాయకం. నాటకం అంటే రిహార్సల్స్ లేకోకుండా ఇప్పుడు ప్రతి రచయిత కూడా సమాజానికి ఉపయోగపడే ఒక అంశాన్ని తీసుకొని దాన్ని మన హృదయాల్లో రంజింపజేసేటట్టుగా నటులు డయాస్ మీద ప్లే చేస్తూ మనం నాటకం చూశాక ఒక భావాన్ని నింపుకొని వెళ్ళేటట్టుగా చేయటం నాటకం యొక్క ముఖ్య ఉద్దేశం. అది కూడా కళాభారతిలో ప్రదర్శనకు అవకాశం వచ్చిందంటే ప్రతి నాటక మండలికి అదొక గ్రేట్ ప్రైడ్ కింద వాళ్ళు భావిస్తారు. ఆ విధంగా ఇక్కడ ఆ నాటకానికి ఉండే న్యాయ నిర్ణేతలు కానీ, నాటక కమిటీ కానీ, వచ్చే నాటకాలు కానీ, ఆ టైమింగు, డిసిప్లైను ఇవన్నీ కూడా కళాభారతి ఒక్కదానికే సొంతం. ఆ విధంగా ఇంత మంచి నాటకాలు మన విశాఖ ప్రజలందరూ తిలకించేటట్లుగా మీరు మీ మీడియా ద్వారా తెలియజేసి మాకు సహకరించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సాంఘిక నాటిక పోటీలు ఈ సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం ఏప్రిల్ 12వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు తేదీలు ఎప్పుడూ నిర్ణయింపబడ్డాయి. గత కొన్ని సంవత్సరాలుగా అదే రోజు చేస్తున్నాం. ఇక జరగబోయే రోజుల్లో కూడా ఆ రోజుల్లోనే నాటకోత్సవాలు జరుగుతాయి. వీటికి ఎన్ని నాటికలు వచ్చాయి ఆ వివరాలన్నీ కూడా మా చీఫ్ కన్వీనర్ వేణుగారు తెలియజేస్తారు. నేను తెలియజేసేది ఏమిటి అంటే ప్రతి నాటిక సెలెక్ట్ అయిన ప్రతి నాటిక ఒక చక్కటి సమాచారం, సందేశం ఇచ్చేటట్టుగా, సందేశాత్మకంగా ఉండేటట్టుగా వచ్చిన నాటికలు 40ంట్లో 9ంటిని ఎంపిక చేసుకుని ఆ ఎంపికలో ప్రెసిడెంట్, సెక్రటరీ